హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం క్లాస్ రూమ్లో ఉపయోగించే వాక్యాలను నేర్చుకుందాం. బ్లాక్ బోర్డ్ వైపు చూడండి, ప్రశ్న పేపర్ తీసుకోండి, బోర్డు మీద రాయాలా, ఇలాంటి ఇంకా 50 వాక్యాలు ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పిల్లల్ని మనం బోర్డు వైపు చూడండి అంటుంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్, లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. పిల్లల్ని మనం మీ స్థానంలో కూర్చోండి అంటే మీ ప్లేస్లో కూర్చోండి అంటుంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, సిట్ ఇన్ యువర్ ప్లేస్, సిట్ ఇన్ యువర్ ప్లేస్. ఉదాహరణ చూడండి, సీ ద ఎగ్జాంపుల్, సీ ద ఎగ్జాంపుల్. ప్రశ్న పేపర్ తీసుకోండి, క్వశ్చన్ పేపర్ తీసుకోండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, టేక్ ద క్వశ్చన్ పేపర్, టేక్ ద క్వశ్చన్ పేపర్. నాకు లేట్ అయింది అంటుంటాం కదా, దాన్ని జస్ట్ ఇలా చెప్తే సరిపోతుంది, ఐఎమ్ లేట్, ఐఎమ్ లేట్. నేను హోంవర్క్ మర్చిపోయాను అంటే ఇలా చెప్పాలి, ఐ ఫర్గాట్ మై హోంవర్క్, ఐ ఫర్గాట్ మై హోంవర్క్. బోర్డు మీద రాయాలా అని మనం అడుగుతుంటాం కదా పిల్లల్ని, అప్పుడు ఇలా అడగాలి, షుడ్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్, షుడ్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్. మరి కొంచెం నిదానంగా చెప్పండి, ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ స్లోలీ, ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ స్లోలీ. నాకు ఒక పుస్తకం కావాలి, ఐ నీడ్ ఏ బుక్, ఐ నీడ్ ఏ బుక్. మీ పుస్తకంలో రాయండి, రైట్ ఇన్ యువర్ బుక్, రైట్ ఇన్ యువర్ బుక్. మీ పేపర్ చూపించండి, షో యువర్ పేపర్, షో యువర్ పేపర్. రిజల్ట్స్ రేపు వస్తాయి అని అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, రిజల్ట్స్ విల్ కమ్ టుమారో, రిజల్ట్స్ విల్ కమ్ టుమారో అని చెప్పాలి. ఎవరు ఫస్ట్ వచ్చారు అంటే హూ గాట్ ఫస్ట్, హూ గాట్ ఫస్ట్ అనాలి. పిల్లలకు మనం ఎగ్జామ్ పెట్టినప్పుడు టైం అయిపోయింది పేపర్లు ఇచ్చేయండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, టైమ్ ఈజ్ ఓవర్, హ్యాండ్ ఓవర్ ద పేపర్స్, టైమ్ ఈజ్ ఓవర్, హ్యాండ్ ఓవర్ ద పేపర్స్ అనాలి. పేపర్లు మార్చుకొని చెక్ చేసుకోండి, ఎక్స్చేంజ్ పేపర్స్ అండ్ చెక్, ఎక్స్చేంజ్ పేపర్స్ అండ్ చెక్. పరీక్ష పేపర్ రాయండి, రైట్ ద ఎగ్జామ్ పేపర్, రైట్ ద ఎగ్జామ్ పేపర్. పిల్లల్ని మనం హోంవర్క్ చేయమంటే చాలా బాగా రాశారనుకో, అప్పుడు చాలా బాగా చేశారు మీరు అంటాం, అప్పుడు ఇలా అనాలి, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. మరి కొంచెం ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ ఏ లిటిల్ మోర్, ప్రాక్టీస్ ఏ లిటిల్ మోర్. హోంవర్క్ పూర్తయిందా, హోంవర్క్ చేశావా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, ఈజ్ యువర్ హోంవర్క్ ఫినిష్డ్, ఈజ్ యువర్ హోంవర్క్ ఫినిష్డ్. నాకు పెన్సిల్ ఇస్తావా అంటే ఇలా అనాలి, విల్ యూ గివ్ మీ ఏ పెన్సిల్, విల్ యూ గివ్ మీ ఏ పెన్సిల్. ఈ పదం అర్థం చెప్పండి అంటే ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి చెప్పండి అంటుంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, టెల్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్, టెల్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ ప్రశ్నకు సమాధానం రాయండి, రైట్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, రైట్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ పేజీ చదివి చెప్పండి, రీడ్ అండ్ సే దిస్ పేజ్, రీడ్ అండ్ సే దిస్ పేజ్. ఈరోజు ఎవరెవరు రాలేదు అంటుంటాంగా క్లాస్లో, అప్పుడు హూ ఈజ్ ఆబ్సెంట్, హూ ఈజ్ ఆబ్సెంట్ అనాలి. పుస్తకాలు సర్దుకోండి ఇలా చెప్పాలి, ప్యాక్ యువర్ బుక్స్, ప్యాక్ యువర్ బుక్స్. హోంవర్క్ మర్చిపోవద్దు, డోంట్ ఫర్గాట్ హోంవర్క్, డోంట్ ఫర్గాట్ హోంవర్క్. క్లాస్ మిస్ చేయొద్దు అంటే క్లాస్ మిస్ అవ్వద్దు అనేటప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ మిస్ ద క్లాస్, డోంట్ మిస్ ద క్లాస్. మనం పిల్లలతో చీటింగ్ చేయొద్దు అంటుంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి, డోంట్ చీట్, డోంట్ చీట్. మీ స్నేహితుడికి సహాయం చెయ్యండి, హెల్ప్ యువర్ ఫ్రెండ్, హెల్ప్ యువర్ ఫ్రెండ్. పుస్తకాలు మడవవద్దు అన్నప్పుడు పిల్లలతో మనం ఇలా అనాలి, డోంట్ ఫోల్డ్ ద బుక్స్, డోంట్ ఫోల్డ్ ద బుక్స్. ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకున్నాం అని అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, వాట్ లెసన్ డు వి లెర్న్ టుడే, వాట్ లెసన్ డు వి లెర్న్ టుడే. నేను బోర్డు తుడిచేస్తాను, ఐ విల్ క్లీన్ ద బోర్డు, ఐ విల్ క్లీన్ ద బోర్డు. ఈరోజు క్లాస్ బాగా జరిగింది అంటే ఇలా చెప్పాలి, టుడేస్ క్లాస్ వాజ్ గుడ్, టుడేస్ క్లాస్ వాజ్ గుడ్.
క్లాస్ చాలా బోర్గా ఉంది అంటే మనం ఇలా చెప్పాలి, ద క్లాస్ ఈజ్ వెరీ బోరింగ్, ద క్లాస్ ఈజ్ వెరీ బోరింగ్. నీకు అభినందనలు, కంగ్రాచులేషన్స్ టు యూ, కంగ్రాచులేషన్స్ టు యూ. చాక్ తీసుకో, టేక్ ద చాక్, టేక్ ద చాక్. డస్టర్ ఇవ్వు అంటే గివ్ ద డస్టర్, గివ్ ద డస్టర్ అనాలి. పిల్లలతో మనం బోర్డు తుడిచేయండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, వైప్ ద బోర్డ్, వైప్ ద బోర్డ్. పేపర్ కట్ చేయి అంటే ఇలా చెప్పాలి, కట్ ద పేపర్, కట్ ద పేపర్. పుస్తకాలు పంచు అనే వాక్యాన్ని ఇలా చెప్పాలి, డిస్ట్రిబ్యూట్ ద బుక్స్, డిస్ట్రిబ్యూట్ ద బుక్స్. డిస్ట్రిబ్యూట్ అంటే పంచడం అని మీనింగ్. ప్రొజెక్టర్ ఆన్ చెయ్యి అనే దాన్ని మనం ఇలా చెప్పాలి, స్విచ్ ఆన్ ద ప్రొజెక్టర్, స్విచ్ ఆన్ ద ప్రొజెక్టర్. పాఠం ఇక్కడ ముగుస్తుంది అంటే ఇక్కడితో లెసన్ అయిపోయింది అంటాం కదా పిల్లలతోని, అప్పుడు ఇలా అనాలి, ద లెసన్ ఎండ్స్ హియర్, ద లెసన్ ఎండ్స్ హియర్. రేపు కలుద్దాం, సీ యూ టుమారో, సీ యూ టుమారో. బెల్ మోగింది, ద బెల్ ర్యాంగ్, ద బెల్ ర్యాంగ్. రేపు పాఠం కొనసాగుతుంది, దీన్ని ఎలా చెప్పాలి, టుమారో ద లెసన్ విల్ బీ కంటిన్యూ, టుమారో ద లెసన్ విల్ బీ కంటిన్యూ. ఈరోజు క్లాస్ ముగిసింది, ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి, టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్, టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.